ఉన్నవారి కన్నా పొడుగ్గా ఉన్నవారి మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వద్దన్న నలుగురి చూపు వారి మీదే నిలుస్తుంది. పొడువుగా ఉండే వారికి అంతటి గుర్తింపు లభిస్తుంది. అదే సమయంలో పొడవాటి వ్యక్తి కారులో, ఫ్లైట్లో, అంతెందుకు సినిమా హాల్లోని సీట్లలో ఒదిగి కూర్చోవాలన్న ఇబ్బంది. ఆఖరికి పొడువుగా ఉన్న వారికి రెడీమేడ్ డ్రెస్సులు కూడా అంత తేలిగ్గా దొరకవు. ఏదైనా సరే ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి కుట్టించుకోవాలి. ఇదేం పొడుగ్గా ఉన్నవారి కష్టానష్టాల గురించి చెబుతున్న లెక్క కాదు. టాలెస్ట్ టవర్స్ విషయంలో కూడా ఇలాంటి లాభ నష్టాలే ఉంటాయని చెప్పడం. నగరం అంటే స్థలభావం ఎక్కువ. నగరంలో అంత చోటు దొరికిన వారికన్నా మించిన కోటీశ్వరులుండరు. నగరంలో గజం నేల కొనాలి అంటే, అందున రద్దీ ప్రాంతంలో ఇంత చోటు సంపాదించాలంటే తాతలు దిగిరావాల్సిందే. ఓ 100 గజాల స్థలం కొనడానికి ఓ సామాన్యుడి జీవితకాలం సంపాదన అవసరమవుతోంది. నగరంలో బంగారం కన్నా 1000 రెట్లు విలువైంది ఏదైనా ఉందంటే అది స్థలమే. ఎంత స్థలం ఉంటే అన్ని కోట్ల రూపాయల నిధి నిక్షేపాలు మన చేతిలో ఉన్నట్టు లెక్క. స్థలంలో ఎక్కువ ప్రదేశాన్ని వినియోగించుకోవాలంటే అందుకు ఆకాశ హార్మ్యాలే శరణ్యం. ఎన్ని అంతస్తుల నిర్మాణం అయితే అంత ప్రదేశం, అది కూడా కావలసిన ప్రాంతంలో కావలసినంత మందికి వినియోగంలోకి వస్తుంది. ఆకాశ హార్మ్యాలను నిర్మించాలనుకునేది ఈ స్థలభావం వల్లే. కోటాను కోట్ల రూపాయలను స్థలం రూపంలో మిగిల్చుకోవచ్చు. ఉదాహరణకు హైదరాబాద్ లోని సంజీవయ్య పార్క్ ఉన్న ప్రాంతంలో గజం స్థలం మార్కెట్ వాల్యూ ప్రకారం 60,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. 100 అంతస్తులను విడివిడిగా కడితే ఎంత స్థలం అవసరమవుతుందో అందరికీ తెలిసిందే. అదే ఒక అంతస్తుకు సరిపడా స్థలంలో 100 అంతస్తులను నిర్మిస్తే మిగిలిన 99 అంతస్తులకు కావలసిన స్థలం కలిసి వస్తుంది. ఇది టవర్ల విషయంలో కనిపించే ఫస్ట్ అండ్ బెస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ అడ్వాంటేజ్ ల్యాండ్ మార్క్. ఫలానా టవర్ లో ఓ కంపెనీ ఆఫీసు ఉంటే ఆ క్రెడిబిలిటీయే వేరుగా ఉంటుంది. ల్యాండ్ మార్క్ లాంటి కట్టడంలో తమ కార్యాలయం ఉంటే ఆ ప్రత్యేకతే వేరుగా ఉంటుంది. ఇది టవర్ల విషయంలో కనిపించే రెండో అతిపెద్ద అడ్వాంటేజ్. రోడ్లు కానీ, బిల్డింగ్స్ కానీ, బ్రిడ్జిలు కానీ, ఓవర్ బ్రిడ్జిలు కానీ అన్నీ కూడా ఫస్ట్ డెవలప్ అయిపోయి తర్వాత స్లోగా రెసిడెన్షియల్స్, తర్వాత కమర్షియల్స్ డెవలప్ అవుతున్నాయి. ఒక రకంగా అది మనకు మంచిది. అది అలా తీసుకొని మన డిమాండ్ అండ్ సప్లై బట్టి మనం ఆ స్కై స్క్రేపర్స్ని కట్టుకుంటూ పోవాలి. అంతేగాని ముందే కట్టేసుకొని ఆ తర్వాత ఎవరో వచ్చి దాంట్లో ఉంటారు అని ఊహించుకోకుండా ముందు ఆ బయట ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగే బిజినెస్లు మనం సిటీలోకి తీసుకొచ్చి వాళ్ళకి మనం ఫెసిలిటీస్ చూపిస్తూ పోవాలి. సో ఇట్ షుడ్ బి బోత్ డిమాండ్ అండ్ సప్లై షుడ్ బి బ్యాలెన్స్డ్. టాలెస్ట్ బిల్డింగ్స్ ఆ నగరానికి, అవి నిర్మించిన ప్రభుత్వాల శక్తి సామర్థ్యాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. వన్ వరల్డ్ ట్రేడ్ సెంటరే తీసుకుంటే ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన నిర్మాణం మేం చేయగలం, ఇటు మనిషే కాదు అటు ప్రకృతి సృష్టించే విలయాలకు సమాధానం ఇవ్వగలం అన్న స్టేట్మెంట్ ఇచ్చింది. హైదరాబాద్ లో ఇప్పటి వరకు 42 అంతస్తుల భవనమే అత్యధికం. అలాంటిది ప్రపంచ రికార్డు స్థాయి భవన నిర్మాణం చేస్తే ఆ కెపాసిటీ మనకు కూడా ఉందని ప్రూవ్ చేయొచ్చు. టవర్ తో క్లెవర్ గా ఆన్సర్ ఇవ్వచ్చు. అదే సమయంలో దీని ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించవచ్చు. అలా గ్లోబల్ స్టేటస్ సాధించి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల పెట్టుబడులను ఆకర్షించవచ్చు. మలేషియాలో పెట్రోనస్ టవర్స్ అంటూ కట్టడం వల్లే కదా ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఆ టవర్లలో ఆఫీసులను తెరిచింది. అలాంటి కంపెనీలు నగర నడిబొడ్డుల కార్యాలయాలను తెరవడం వల్ల ఉద్యోగాలు ఎక్కువగా దొరకడం, సర్వీసు రంగాల వారికి ఉపాధి లభించడం సహజంగా జరిగేవే. ప్రభుత్వానికి కూడా పెద్ద స్థాయిలో పన్నులు, ఇతర సర్వీసు ఛార్జీల రూపేణా లాభాలందుతాయి. అయితే స్కై స్క్రేపర్స్ వల్ల లాభం ఎంత ఉంటాయో నష్టాలు కూడా అంతే ఉంటాయని అంటారు సామాజికవేత్తలు. ఇంత పెద్ద టవర్లున్న ప్రాంతంలో ఆటోమేటిక్ గా ప్రెషర్ పెరిగిపోతుంది. అంతేకాదు వీటి వల్ల అనేక చారిత్రక కట్టడాలను, గతకాలపు సంప్రదాయ చిహ్నాలను కోల్పోవలసి వస్తుంది కూడా. ఇప్పుడు మెట్రో విషయంపై జరుగుతున్న చర్చలే ఇందుకు ఉదాహరణ. టవర్లంటే విద్యుత్, నీరు వంటి నిత్యావసరాల సరఫరా ఖచ్చితంగా జరగాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. భద్రత విషయంలో కూడా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉగ్రవాదులు, ఇతర అసాంఘిక శక్తులకు ఇలాంటి ప్రదేశాల మీదే కన్నుంటుంది. ఇలాంటి కట్టడాల్లో భారీ జన సముదాయం గుమిగూడుతుంది కాబట్టి వీరి కళ్లన్నీ ఇలాంటి భవంతుల మీదే ఉంటాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉదంతమే అందుకు ఉదాహరణ. అంత డెవలప్మెంట్ రావడం వల్ల
ఇట్ విల్ పుట్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, పర్టికులర్గా మనకి రోడ్ నెట్వర్క్ అనుకోండి, వాటర్ సప్లై అనుకోండి, ఎలక్ట్రిసిటీ అనుకోండి. సో దానికి కూడా తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఐఎమ్ షూర్ ఇలాంటి ఒక టౌన్షిప్, ఇలాంటి ఒక డెవలప్మెంట్ జరగాలి అంటే ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ అ స్మాల్ స్కేల్. సో లార్జ్ స్కేల్ ప్లానింగ్ దానికి జరగాలి, అండ్ సమ్ ఆఫ్ ది బెస్ట్ experts in the world will have to come forward and do that. So ఖచ్చితంగా గవర్నమెంట్ will take care of that aspect అని నా అభిప్రాయం. టాలెస్ట్ టవర్లు అంటే జనసాంద్రత కూడా ఎక్కువే. ఎక్కడ జనజీవనం ఉంటుందో వ్యర్థమన్నది కూడా అంతే స్థాయిలో ఉంటుంది. టవర్ల నుంచి వేస్టేజ్ భారీగానే బయటకు వస్తుంది. వీటి ద్వారా వచ్చే వ్యర్థాలను దూర ప్రాంతాలకు తరలించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. హుస్సేన్ సాగర్ లో ఇలాంటి వ్యర్థాలే వచ్చి కలుస్తున్నాయి. వీటి వల్ల ఈ జలాలు విషతుల్యంగా మారిన విషయంపై పెద్ద స్థాయిలో చర్చ సాగుతోంది. కొత్తగా 40 టవర్లు నిర్మిస్తుంటే వీటి ద్వారా వెలికి వచ్చే వ్యర్థ జలాలు ఎక్కడ కలిపేట్టు, వీటినెలా దారి మళ్లించాలి అన్నది పెద్ద ప్రశ్నార్థకమే అయి కూర్చుంటుంది. అయితే హుస్సేన్ సాగర్ వ్యర్థ జలాల దారి మళ్లింపు కోసం కట్టే కాలువలనే వీటి కోసం వాడితే సరిపోతుందని భావిస్తున్నారు. అదలా ఉంచితే ఆకాశ హార్మ్యాల నిర్మాణం వల్ల చాలా సమస్యలే తలెత్తుతుంటాయి. ఆ చుట్టుప్రక్కల ప్రాంతంలోని సహజ సిద్ధమైన వాతావరణానికి సవాలు విసురుతుంటాయి. టాలెస్ట్ టవర్స్ వల్ల లాభాలే కాదు, నష్టాలు కూడా ఉంటాయి. టవర్లో నివసించే వారికే కాదు, బయటి వారికి కూడా ఇబ్బందులు కలుగజేస్తాయి. వీటిని అధిగమించడం మీద ఆధారపడి ఉంటుంది అసలైన నిర్వహణ సామర్థ్యం. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్.